అయితే మా చెల్లెలకి ఫోన్ చేసాము అయితే అన్న మాటకండి మళ్ళీ మా తాతయ్య గారే మళ్ళీ నన్ను రాజమండ్రిలో కాపురం పెట్టించారండి. మళ్ళీ రాజమండ్రిలో కొంచెం అక్కడ పరిస్థితి బాగోపోతే అక్కడి నుంచి ధవళేశ్వరం మా చిన్నాన్న గారు ఇంటికి కాపురం పెట్టించారండి. చేసింది ఇవన్నీ తిప్పుతున్నారు, ఇవన్నీ తిప్పిపోతే ఇంటికాడే తీసుకొచ్చేస్తాను కదా, నేను ఇంటికాడే ఉన్నా, అందరూ కలిసే ఉన్నాం. నేను బయట ఒకరిని నేను ఏం చేయగలను, నాకు బయట నాకు తెలియదు కదా. నేను అప్పుడు ఆటో నడుపుకుంటూ నేను అద్దెకి తెచ్చుకున్నాను. ఎలాగ ఉన్నాం కదా అని అంటేనే అలాగా వెళ్ళినప్పుడల్లా ఏదో గొడవ అండి. 2016 దాకానండి. ఆ 2016 కాడి నుంచి మొత్తం అందరూ కూడా ఏకమయ్యారండి. మొత్తం మా అమ్మగారు, మా పెద్దనాన్న, మా పెద్దమ్మ, మా మాయ. ఎంత ఏకమైనా నీ విల్లింగ్ లేదే వాళ్ళు ఏం చేయలేరు కదా. అంటే ఏం చెప్పారు, ఒప్పుకోకపోతే నీకు పెళ్లి చేయలేరు, నువ్వు ఒప్పుకోకపోతే నీతో సంసారం చేయించలేరు. తప్పండి. నేను ఒప్పుకున్నాను. పెళ్లి అంటే బలవంతంగా చేయించారు, కనీసం సంసారం అన్నా చేయకుండా ఉండాలి కదా. ఆ అమ్మాయికి ఫస్ట్ నైటే చెప్పుండాలి, అమ్మ ఇట్లా నాకు పెళ్ళయింది, 7 ఏళ్ళు అయింది, నాకు ఒక పాప ఉంది, నన్ను ఇలా బలవంతంగా చేశారని అంటే ఆ అమ్మాయి ఈ రోజు బలవంతంగా చేసిన పెళ్లిలో కాపురం ఎందుకు చేసావు? అసలు ఎవరు ఒక బిడ్డను కనమన్నారు? అసలు ఏం అవ్వదు, ఈ అమ్మాయి ఇక్కడే ఉంటది, మాకు నచ్చిన అమ్మాయి మన క్యాస్ట్ అమ్మాయి నేను చేసుకుంటాం, ఈ అమ్మాయి ఇక్కడే ఉంటది, ఆ అమ్మాయి ఎక్కడే ఉంటది. ఆ అమ్మాయికి వచ్చి ప్రాబ్లం, చట్టాన్ని కూడా మీరి తప్పు చేయడానికి రెడీ అయిపోయినావు.